Hello, hi, welcome to the various and bridges. This is your Kiran Kodmuru. Yes, మరి బయోసైన్స్ మెథడాలజీలో మరొక ముఖ్యమైనటువంటి అంశం అండ్ క్వశ్చన్ అడిగేందుకైతే ఒక ప్రాబిలిటీ ఉంది. మైక్రో టీచింగ్ మనకు సిలబస్లో ఉంది అండ్ అదేవిధంగా మన టెక్స్ట్ బుక్లో లేదు, మిస్ అయిపోయింది. సో మైక్రో టీచింగ్ ఏంటి, దీనికి సంబంధించిన నోట్స్ అయితే నేను పెట్టేస్తాను. సో ది క్లాస్తో పాటుగా నోట్స్ కూడా అప్లోడ్ చేస్తాను. వీలైన వాళ్ళు ప్రింట్ తీసుకోండి, లేదంటే క్లాస్ చెప్పే క్రమంలో మీరు రన్నింగ్ నోట్స్ రాసుకున్నా పర్వాలేదు. నేను చెప్తాను ముఖ్యమైనటువంటి పాయింట్ ఎక్కడ అనేసి. సో రాసుకుంటే పర్వాలేదు, అలా లేదంటే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. డౌన్లోడ్ ఆప్షన్ కూడా పెడదాం దీనికి డెఫినెట్గా. రైట్, మైక్రో టీచింగ్. సో మరి మైక్రో టీచింగ్ అంటే ఏంటి, దీని యొక్క చరిత్ర ఏంటి, మైక్రో టీచింగ్లో ఉండేటువంటి దశలు ఏంటి, అదేవిధంగా స్టెప్స్ ఏంటి, సో మైక్రో టీచింగ్ అసలు ఎందుకు చేయాలి, సో ఏ రకంగా ఉంటుంది, దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, పరిమితులు ఏంటి, ఇవన్నీ కూడా సో ఈ సెషన్లో డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో మనకి మైక్రో టీచింగ్ అనగానే ఆ వర్డే చెప్తుందండి. మైక్రో అంటే చిన్న టీచింగ్ అంటే ఏంటి, కొంతమంది విద్యార్థులకు తక్కువ సమయంలో చెప్పడం, అంతే, దట్స్ ఇట్. 5 నుంచి 10 మంది విద్యార్థులకు 5 నుంచి 10 నిమిషాల సమయంలో ఏదైనా ఒక అంశాన్ని వాళ్ళకి చెప్తాం. దేని గురించి చెప్తామంటే వారికి ఆ అంశం అర్థం చేయించడానికి కాదు. దేని గురించి అంటే బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయునికి తప్పకుండా కొన్ని రకాల నైపుణ్యాలు కావాల్సి ఉంటుంది. ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం కోసం మైక్రో టీచింగ్ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అది. మైక్రో టీచింగ్ దేనికి అంటే నైపుణ్యాల అభివృద్ధికి, బోధనలో ఉపాధ్యాయునికి కావాల్సినటువంటి నైపుణ్యాల అభివృద్ధి గురించి ఈ యొక్క మైక్రో టీచింగ్ చేస్తాం. మరి నైపుణ్యాల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటే, మొట్టమొదట మనకి ఎవరైతే బిఎడ్ లేదంటే డిఎడ్ చేసేటువంటి ఛాత్రోపాధ్యాయులు అంటాం. సో టీచర్ ట్రైనింగ్ తీసుకునే స్టూడెంట్స్ ఎవరు, వాళ్ళని ఛాత్రోపాధ్యాయులు అంటాం. వీరికి ఫస్ట్ వారి యొక్క లెక్చరర్, గుర్తుపెట్టుకోండి, వారి యొక్క లెక్చరర్ చెప్తాడు మైక్రో టీచింగ్ ఎలా చేయాలి, సో ఇలా చేసుకోవాలి, ఇలా చేయాలి, ఇలా ఉంటాయి పద్ధతులు అనేసి మైక్రో టీచింగ్ గురించినటువంటి సమాచారం ఛాత్రోపాధ్యాయులకు వాళ్ళ యొక్క అధ్యాపకుడు అందించడం జరుగుతుంది. సో అది బిఎడ్ లెక్చరా లేకుంటే డిఎడ్ లెక్చరా అందించడం జరుగుతుంది. సో తను చెప్పడమా లేకుంటే ఇంకా ఇతరత్ర వీడియోల్లో చూపించడమా, ఇలా చేయాలి మైక్రో టీచింగ్, ఇలా స్కిల్ ఇంప్రూవ్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే, ఛాత్రోపాధ్యాయుడు ఏదైనా ఒక స్కిల్ తీసుకుంటాడు, ఏదైనా ఒక నైపుణ్యాన్ని తీసుకొని దాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలో ప్లాన్ చేసుకుంటాడు. సో ఈ నైపుణ్యాన్ని నేను తీసుకుంటున్నాను, ఇన్ని నిమిషాలు చెప్తున్నాను, ఇంతమందికి చెప్తున్నాను, సో ఇక్కడ ఫాలో అయ్యే స్టెప్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తాడు. సో తను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒక ఛాత్రోపాధ్యాయుడు ఈ యొక్క మైక్రో ప్లానింగ్ చేసేటప్పుడు, అంటే మనం ఎప్పుడైతే బిఎడ్ కానివ్వండి డిఎడ్ కానీ చదివేటప్పుడు మనం కూడా ఈ యొక్క సూక్ష్మ బోధన చేస్తుంటాం, మైక్రో టీచింగ్ చేస్తుంటాం. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే, మనం లేచి సో ఏదైనా ఒక చిన్న అంశాన్ని తీసుకొని, ఒక 5 నుంచి 10 నిమిషాలకు సరిపోయే అంశాన్ని తీసుకొని దాని గురించి వివరించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒక స్కిల్ డెవలప్ చేసుకోవాలి. సో ఏం స్కిల్, ఎక్స్ప్లెనేటరీ స్కిల్ డెవలప్ చేసుకుంటున్నావా, లేకుంటే ఇంట్రడక్టరీ స్కిల్ డెవలప్ చేసుకుంటున్నావా, లేదంటే క్వశ్చనింగ్ స్కిల్ డెవలప్, రకరకాల స్కిల్స్ కావాలి కంపల్సరీ తప్పకుండా ఉపాధ్యాయునికి. సమ్మరైజింగ్ స్కిల్ డెవలప్ చేసుకున్నావు, ఏ స్కిల్ డెవలప్ చేసుకున్నావు, పర్టికులర్గా ఆ స్కిల్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంటావు అక్కడ. ఉదాహరణకు నేను ఎక్స్ప్లెనేషన్ స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలనుకుంటాను. నేను మైక్రో టీచింగ్లో నేను ఒక చిన్న టాపిక్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంతే. సో అంతే తప్ప దానికి సంబంధించిన ఉపోద్ఘాతం ఇవ్వడము, దానికి సంబంధించిన హోంవర్క్ ఇవ్వడము, దానికి సంబంధించిన టీఎల్ఎం ప్రదర్శించవచ్చు, మేబీ ఎక్స్ప్లెనేషన్లో ఉంటుండొచ్చు, లేకుంటే లెసన్ని మొత్తం సమ్మరైజ్ చేయడం, ఇలాంటివి ఏవి ఉండవు. ఏంటి నా నైపుణ్యం ఏంటి, ఇక్కడ చెక్ చేసుకోవాల్సిన నైపుణ్యం ఏంటి అంటే ఎక్స్ప్లనేటరీ స్కిల్ అనేది నేను చూపించాలి నా దగ్గర ఎలా ఉంది అనేది. సో నేను ఇంకా ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ మైక్రో టీచింగ్ సెషన్లోకి ఎంటర్ అయిపోతాను, నేను బోర్డు దగ్గరికి వచ్చేస్తాను. నేను ఎక్స్ప్లెనేటరీ స్కిల్ గురించి ఏదైనా ఒక చిన్న టాపిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అప్పుడు అక్కడ ఉండేటువంటి విద్యార్థులు ఎవరు ఇక్కడ అంటే, తోటి విద్యార్థులు, తోటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, బిఎడ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను బిఎడ్ చేస్తున్నాండి, నా బిఎడ్ క్లాస్మేట్స్ ఒక 10 మంది ఉన్నారు. నేను మైక్రో టీచింగ్ స్కిల్ ఏదైతే ఉందో ఇంప్రూవ్ చేసుకోవడం ఒక చిన్న టాపిక్ తీసుకొని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు అబ్జర్వర్స్ ఎవరు ఉంటారు, లేకుంటే విద్యార్థులుగా ఎవరు ఉంటారని చూసినట్లయితే సింపుల్ అండి, విద్యార్థులుగా నా ఫ్రెండ్స్ అక్కడ విద్యార్థులకు కూర్చొని ఉంటారు. అబ్జర్వర్ ఎవరంటే ఇక్కడ మన టీచర్, మన బిఎడ్ మనకు చెప్పిన టీచర్ తను అబ్జర్వర్గా ఉంటారు, గమనించాలి. విద్యార్థులు మన ఫ్రెండ్స్,
అబ్జర్వర్ ఎవరు ఉంటారో, మైక్రో టీచింగ్ ఇలా చేయాలని చెప్పినటువంటి టీచర్ ఎవరైతే ఉంటారో, లెక్చరర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అబ్జర్వర్గా ఉంటారు అక్కడ. సో గమనిస్తారు, గమనించేసి ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో అవసరమైతే దీన్ని షూట్ కూడా చేస్తారండి. మన మైక్రో టీచింగ్ స్కిల్ ఎగ్జిబిట్ చేసేటప్పుడు షూట్ కూడా చేస్తారు. ఓ వీడియో అంటే కెమెరా తీసుకోనో లేకుంటే మొబైల్లోనో ఎక్కడో ఒకటి రికార్డ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇలా మనకి ఫీడ్బ్యాక్ రావడం జరుగుతుంది. అధ్యాపకుల నుండి వస్తుంది, అదేవిధంగా మన సహచరుల నుండి, మనతో ఉండేటువంటి ఛాత్రోపాధ్యాయుల నుండి మనకి ఏంటంటే ఫీడ్బ్యాక్ రావడం జరుగుతుంది. ఇలా ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది చెప్తారు వాళ్ళు. సో నీ నైపుణ్యం యావరేజ్గా ఉంది, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తారు. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పారనుకోండి, సో వీళ్ళు చెప్పింది నాకు రాంగ్ అనిపిస్తుంది, నేను ఆల్రెడీ రికార్డ్ చేశారు కదా అది చూసుకుంటాననేసి నేను మొబైల్లోనే ఎక్కడ రికార్డ్ చేసి మొత్తం కూడా చూసుకుంటాను. చూసేసుకొని ఓహో వీళ్ళు కరెక్టే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, పరిపుష్టి అంటాం తెలుగులో, కరెక్ట్గా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. సో మరి ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేసి వాళ్ళతో డిస్కస్ చేయడము, అధ్యాపకుని దగ్గర వెళ్ళేసి తను అడగడం. సో మళ్ళీ నేను రీప్లాన్ చేసుకుంటాను, మైక్రో టీచింగ్ రీప్లాన్ చేసుకొని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. సో మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఓకే 100% ఓకే అనుకోండి, రైట్ ఓకే నాకు ఎక్స్ప్లెనేటరీ స్కిల్ వచ్చింది, నేను ఇక రియల్ టైంలో దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే రియల్ టైంలో మన స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఎగ్జిక్యూట్ చేయడానికి ఐఎమ్ పర్ఫెక్ట్ 100% అని ఉంటుంది. ఇది వచ్చేసి మైక్రో టీచింగ్ గురించి బ్రీఫ్గా అండి, సింపుల్గా ఇవే ఉంటాయి. ఇంకా దాంట్లో ఎక్కడెక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం ప్రయత్నం. రైట్.